ఫస్ట్లీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. ఈ వీడియోతో మనం లాంగ్ చైన్ స్టార్ట్ చేయబోతున్నాము. బేసికలీ లాంగ్ చైన్ అనేది ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ టు బిల్డ్ ఎల్ఎల్ఎం అప్లికేషన్స్. ఓకే, సింపుల్ మీరు నార్మల్ ఎల్ఎల్ఎం యూస్ చేసుకుంటే ఆ నార్మల్ ఎల్ఎల్ఎంకి మీరు ఒక క్వశ్చన్ పాస్ చేయగలరు అండ్ ఆ క్వశ్చన్కి కరస్పాండింగ్ ఆన్సర్ ఇస్తుంది. అది ఇది నార్మల్ ఎల్ఎల్ఎం చేస్తుంది. కానీ ఎల్ఎల్ఎం అప్లికేషన్స్లో సింపుల్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సరే కాకుండా ఇంకా మనం మల్టిపుల్ థింగ్స్ చేస్తామన్నమాట. లైక్ మనకి తెలుసు ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసు, అవి సెపరేట్గా టూల్స్ యూస్ చేసుకుంటాయి. అండ్ ర్యాగ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసు, మన ప్రైవేట్ డేటాబేసెస్కి కనెక్ట్ అవుతాయి. అండ్ అలానే చాట్ బోర్డ్స్ ఉన్నాయనుకోండి, చాట్ బోర్డ్స్లో మీరు ఇదే జరుగుతుందేమో అని అనుకుంటారు, కానీ చాట్ బోర్డ్లో దీనికన్నా ఇంకా చాలా జరుగుతుంది. సో ఫర్ సపోజ్ మీరు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఒక ఆన్సర్ వచ్చింది, నెక్స్ట్ సెకండ్ టైం ఇంకో క్వశ్చన్ ఇస్తారు Q2. సో Q2 అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ ఎల్ఎల్ఎం మోడల్కి Q1 ఇంకా A1 తెలియలేదు అనుకోండి, అప్పుడు అది ఇచ్చే ఆన్సర్ అనేది ప్రాపర్గా ఉండదు. ఎందుకంటే ఈ క్వశ్చన్లోని మీరు కొంత రిఫరెన్స్ ఈ ముందు ఇచ్చిన క్వశ్చన్ ఇంకా ఆన్సర్కి ఉండొచ్చు. సో అందుకే మనం సెకండ్ టైం క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ Q1 ఇంకా A1 అనేవి మోడల్కి పాస్ చేయాలి. దాన్నే మనం కంటెక్స్ట్ అంటాం. ఈ కంటెక్స్ట్ పాస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కంటెక్స్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మనం కన్వర్జేషన్ పెరిగే కొద్దీ. సో కంటెక్స్ట్ హ్యాండ్లింగ్ కోసం మనం ఎక్స్ట్రా మెమరీ సెట్ చేయొచ్చు. అండ్ అలానే మీకు అవుట్పుట్ ప్రాపర్గా ఒక ఫార్మాట్లో రావాలనుకుంటే అవుట్పుట్ని మనం స్ట్రక్చర్ చేయొచ్చు. అలా మనం చాలా చేయొచ్చు అనమాట ఎల్ఎల్ఎం అప్లికేషన్స్లోని. ఇన్ జనరల్ ఎల్ఎల్ఎం అనేది మీరు ఏదన్నా క్వశ్చన్ ఇస్తే అది బ్రెయిన్ లాగా, మన హ్యూమన్ బ్రెయిన్ లాగా థింక్ చేసి ఒక ఆన్సర్ అయితే ఇవ్వగలదు. అండ్ ఎల్ఎల్ఎం ఇంటర్నల్గా మనం ఎలాంటి ఆర్కిటెక్చర్ యూస్ చేస్తాము అవన్నీ మనం ఆల్రెడీ ఇప్పటివరకు నేర్చుకున్నాం. కాకపోతే అసలు ఎల్ఎల్ఎంని మెయిన్ ఒక సెంట్రల్ పార్ట్గా యూస్ చేసి ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే మీకు కావాల్సింది లాంగ్ చైన్. ఓకే, లాంగ్ చైన్ యూస్ చేసి మీరు చాట్ బాట్స్ లాంటివి బిల్డ్ చేయొచ్చు, ర్యాగ్ సిస్టమ్స్ బిల్డ్ చేయొచ్చు, ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయొచ్చు, ఇలాగా చాలా థింగ్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట యూజింగ్ లాంగ్ చైన్. ఈ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అదర్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి, కానీ లాంగ్ చైన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్డ్ ఫ్రేమ్వర్క్స్. అందుకే నేను లాంగ్ చైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. అయితే మీరు లాంగ్ చైన్ డాక్యుమెంటేషన్కి వెళ్ళండి. లాంగ్ చైన్ డాక్యుమెంటేషన్లో మీకు స్టార్టింగ్ పేజ్లో సమ్వాట్ ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి డీప్ ఏజెంట్స్, ఇంకొకటి సెకండ్ది లాంగ్ చైన్ అండ్ థర్డ్ది లాంగ్ గ్రాఫ్. 3 కాంపోనెంట్స్ ఏంటి? డీప్ ఏజెంట్స్, లాంగ్ చైన్ అండ్ థర్డ్ది లాంగ్ గ్రాఫ్. ఈ వీడియోలో బేసికలీ ఈ డీప్ ఏజెంట్స్కి, లాంగ్ చైన్కి ఇంకా లాంగ్ గ్రాఫ్కి మధ్య డిఫరెన్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియో నుంచి నేను లాంగ్ చైన్ స్టార్ట్ చేస్తాను. అండ్ వన్స్ లాంగ్ చైన్ కంప్లీట్ అయ్యాక అప్పుడు లాంగ్ గ్రాఫ్ స్టార్ట్ చేస్తాను. అండ్ వన్స్ లాంగ్ గ్రాఫ్ కంప్లీట్ అయ్యాక ఒక వెరీ ఫ్యూ వీడియోస్, 1 or 2 వీడియోస్ డీప్ ఏజెంట్స్ మీద అయితే చేస్తాను అనమాట. సో ఇది నేను అనుకుంటున్న ప్యాటర్న్. అండ్ ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెడతాను. సో ఆ ప్లేలిస్ట్ని అయితే కంప్లీట్గా ఫాలో అవ్వండి. బేసికలీ ఈ మూడిటికి మధ్య బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఈ మూడిటితోని మీరు ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేయగలరు. కాకపోతే మీరు ఫర్ సపోజ్ చాలా ఫాస్ట్గా ఎల్ఎల్ఎం అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. మీరు చాలా ఫాస్ట్గా ఎల్ఎల్ఎం అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్కువ కంట్రోల్ చేయాలని అనుకోరు. అంటే మీ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు కంట్రోల్ అనేది అనవసరం. మీకు జస్ట్ ఒక ఇన్పుట్, ఒక అవుట్పుట్ ఫార్మాట్ ఉండేది, లేదా ఒక ఇన్పుట్ ఆర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఈ విధంగా ఈ పనులు చేయాలి అనేది మీకు క్లియర్గా తెలుసు అనమాట. అవన్నీ మీరు చేపించచ్చు యూజింగ్ డీప్ ఏజెంట్స్. సో డీప్ ఏజెంట్స్ అనేవి చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు అనమాట. సో యూజింగ్ డీప్ ఏజెంట్స్ మీరు ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ అనేవి చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు. కాకపోతే ఈజీ టు బిల్డ్ కాబట్టి మీరు కంట్రోల్ చేయడానికి ఎక్కువ ఉండదు అనమాట. మీరు ఏదైనా ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అది చాలా కష్టం విత్ డీప్ ఏజెంట్స్. ఎందుకంటే మీకు హై లెవెల్లో ఎల్ఎల్ఎం అప్లికేషన్ ఈజీగా బిల్డ్ చేయడానికి
మెయిన్లీ ఇది డెవలప్ చేశారనమాట. అంటే మీరు సింపుల్గా ఇది ఒక పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి. అంటే జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. పైథాన్లో మీకు చాలా లైబ్రరీస్ ఉంటాయి. సో లైబ్రరీస్ నుంచి మీకు కాంప్లెక్స్ ఫంక్షన్స్ కూడా ఈజీగా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తెచ్చుకునేటట్టు ఉంటాయి అన్నమాట. సిమిలర్లీ డీప్ ఏజెంట్స్లో కూడా మీకు ఎల్ఎల్ఎం అప్లికేషన్ అనేది చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు. జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్స్ వచ్చేటట్టు మీరు చాలా సింపుల్గా అయితే డీప్ ఏజెంట్స్తో ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు కావాల్సినవన్నీ కంట్రోల్ చేయలేరన్నమాట. సో ఇంటర్నల్గా ఎలా జరగాలి అనేది మీరు కంట్రోల్ చేయడం చాలా కష్టం విత్ ద హెల్ప్ ఆఫ్ డీప్ ఏజెంట్స్. మీకు కొంతైనా కంట్రోల్ కావాలి అనుకున్నప్పుడు మీరు లాంగ్ చైన్ యూస్ చేయాలి. లాంగ్ చైన్తో మీరు ఎల్ఎల్ఎం అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. కాకపోతే ఇవి వెన్ కంపేర్ టు డీప్ ఏజెంట్స్ కొంచెం కాంప్లెక్స్. దీన్ని మోడరేట్ అనొచ్చు, అంటే మోడరేట్ కాంప్లెక్సిటీ ఉంటుంది. అండ్ అలానే మీకు కొంతవరకు కొన్ని కేసెస్లో కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ మీ అవుట్పుట్ని ఎలా రావాలి అనేది మీరు స్ట్రక్చర్ చేయొచ్చు. అండ్ అలానే మీరు ఎలాగా మీ డాక్యుమెంట్స్ ఫర్ సపోజ్ ర్యాగ్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఎలాంటి రిట్రీవర్ని యూస్ చేయాలి, అలాగే మీకు కొంతవరకు మంచి కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. మీరు చాలా థింగ్స్ యూజింగ్ లాంగ్ చైన్ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ కంట్రోల్ ఉంటుంది అండ్ అలానే కాంప్లెక్సిటీ టు బిల్డ్ ద అప్లికేషన్ అనేది మోడరేట్ అనమాట. వెరస్ లాంగ్ గ్రాఫ్ వచ్చేసరికి మీకు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. మీకు మెసేజ్ వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ అవుట్పుట్ వచ్చేంత వరకు మీరు ఏమేమి చేయొచ్చో ఫుల్ కంట్రోల్ అయితే ఇక్కడ ఉంటుంది. కంట్రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ పర్టికులర్ కేసులో, లాంగ్ గ్రాఫ్ కేసులో. అండ్ అలానే ఇది కొంత కాంప్లెక్స్ బిల్డ్ చేయడానికి. ఫర్ సపోజ్ దీన్ని జావా అనుకోవచ్చు. జావాలో మీకు లైబ్రరీస్ ఉంటాయి, కాకపోతే పైథాన్లో ఉన్న లైబ్రరీస్ ఉండవు. జావా యూస్ చేసుకొని కూడా మీరు కోడ్ అయితే ఈజీగా చేయొచ్చు, కాకపోతే పైథాన్ అంత ఈజీగా అయితే చేయలేం అనమాట. సో కొంత కంట్రోల్ మీరు లాంగ్ చైన్ యూస్ చేసి ఎల్ఎల్ఎం అప్లికేషన్స్లో బిల్డ్ చేయొచ్చు. వెరాస్ లాంగ్ గ్రాఫ్ అనేది కైండ్ ఆఫ్ సి లాంగ్వేజ్ లాంటిది. సో ప్రాపర్ సిలో మీరు మొత్తం అన్ని ఫంక్షన్స్ మీ ఓన్గా రాసుకోవాలి. అండ్ మీకు కంప్లీట్ కంట్రోల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేయొచ్చు మీ ఎల్ఎల్ఎం అప్లికేషన్తో అనేది మీకు కంప్లీట్ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డీప్ ఏజెంట్స్, లాంగ్ చైన్ అండ్ లాంగ్ గ్రాఫ్. మీకు ఇది ప్రాపర్గా అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్ బాయ్.